బయటకు వస్తున్న భగీరథ అబద్ధాలు, నల్లా కనెక్షన్లపై నాటి సర్కార్ తప్పుడు లెక్కలు. కొన్ని జిల్లాల్లో ఇండ్ల కన్నా కనెక్షన్లే ఎక్కువ. పాత బోర్ల నీటిని భగీరథ ఖాతాలోనే వేసిర్రు. పాత బావులు బోర్ల మోటార్లకు ఒక్కో జిల్లాలో ప్రతి నెల 80 లక్షల నుంచి 2 కోట్ల దాకా బిల్లులు. రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి సర్వేలో తెలిసిన నిజాలు. నెలకు 1.5 లక్ష కరెంటు బిల్లు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో 1430 ఇండ్లు ఉండగా సుమారు 8000 జనాభా ఉంది. ఈ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు అరకొరగా సరఫరా అవుతున్నాయి. దీంతో గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు 5 బావులు 5 బోర్లను వినియోగిస్తున్నారు. వీటికి కరెంటు బిల్లు నెలకు 1,40,000 నుంచి 1,50,000 వరకు వస్తుంది. దీంతో గ్రామ పంచాయతీకి వచ్చే 15వ ఫైనాన్స్ నిధుల్లో 20% పైగా కరెంటు బిల్లులకే వెచ్చించాల్సి వస్తుంది. దీని సంగతి ఏందో చూద్దాం. రాష్ట్రంలో మిషన్ భగీరథ కింద 100కు 100% ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని, ప్రతి ఇంటికి భగీరథ నీళ్లు అందుతున్నాయని అప్పట్లో కేంద్రానికి ఇచ్చిన నివేదికలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పుకున్న గొప్పలన్నీ ఇప్పుడు తప్పులుగా తేలుతున్నాయి. ఇంట్లోకి వచ్చే నల్లా నీళ్ళన్నీ మిషన్ భగీరథ నీళ్లు కావని, బావులు బోర్ల నుంచి పంపింగ్ అవుతున్న నీళ్లను కూడా భగీరథ ఖాతాలో కలిపేశారనే సంగతి మోటార్ల కరెంటు బిల్లులు చెప్తా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే ఇండ్ల కన్నా సర్కార్ చెప్పిన నల్లా కలెక్షన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు ఇటీవల క్షేత్రస్థాయిలో సర్కార్ చేపట్టిన సర్వే లెక్కలు వెల్లడిస్తున్నాయి. గత సర్కార్ హయాంలో మిషన్ భగీరథ నీళ్లు గ్రామాలకు సగం మాత్రమే వచ్చినా, పూర్తిగా రాకపోయినా వస్తున్నట్టుగానే సెక్రటరీలు సర్పంచుల సంతకాలతో బలవంతంగా రిపోర్ట్లు తీసుకున్న వ్యవహారాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు 42,000 కోట్ల ఖర్చు చేసి ఈ స్కీమ్ కింద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పైప్ లైన్లు ఏర్పాటు చేసిన గ్రామాల్లో సగం ఇండ్లకు కూడా తాగునీరు అందడం లేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పాత బావులు బోర్లకు మోటార్లు పెట్టి సర్పంచులు సెక్రటరీలు తాగునీటిని సప్లై చేయాల్సి వస్తుంది. భగీరథ స్కీమ్ వచ్చాక జీపీలకు ఇక కరెంటు బిల్లుల భారం ఉండదని అప్పటి సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ గ్రామాల్లో ఏనాడు మోటార్ల కరెంటు బిల్లు 0 వచ్చింది లేదని, స్కీమ్ మొదలైనప్పటి నుంచి సమాంతరంగా బోర్లు బావుల వాడకం ఉందని పంచాయతీ సెక్రటరీలు, తాజా మాజీ సర్పంచులు వెల్లడిస్తున్నారు. నల్లా కలెక్షన్లపై నాటి సర్కార్ తప్పుడు లెక్కలు. మిషన్ భగీరథను సక్సెస్ఫుల్గా స్కీమ్గా చూపేందుకు గత సర్కార్ తాపత్రయపడింది. 100కు 100% నల్లా కలెక్షన్లు ఉన్నట్టు కేంద్రానికి నివేదికలు ఇచ్చింది. ఫలితంగా కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందించిన జల్ శక్తి మిషన్ నిధులు కోట్లాది రూపాయలు తెలంగాణకు రాకుండా పోయాయి. కొన్ని జిల్లాల్లో సర్కార్ మెప్పు కోసం అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు. ఉన్న ఇళ్ల కన్నా నల్లా కలెక్షన్లు ఎక్కువ చూపారు. తాజా సర్వేల్లో ఆ తప్పుడు లెక్కలన్నీ బయటికి వస్తున్నాయి. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో 2,59,580 ఇండ్లు ఉండగా ఏకంగా 2,86,159 మిషన్ భగీరథ కనెక్షన్లు ఇచ్చినట్టు, మనిషికి రోజుకు 100 లీటర్ల చొప్పున అందిస్తున్నట్టు రికార్డులో రాసుకున్నారు. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యాదాద్రి జిల్లాలో కొన్ని ఇండ్లకు ఒకటే నల్లా కనెక్షన్ ఇచ్చిన అవే ఇంటి నెంబర్లపై 2-3 కనెక్షన్లు ఇచ్చినట్టు రాసుకున్నారు. ఈ జిల్లాల్లో ఖాళీ ప్లాట్లకు కూలిపోయిన ఇండ్లకు సైతం కనెక్షన్లు ఇచ్చినట్టు నమోదు చేశారు. ఇలా ఒక్కో గ్రామంలో 100కు పైగా డబుల్ కనెక్షన్లు ఇచ్చినట్టుగా చూపి ఆ మేరకు డబ్బులు కొట్టేశారు. ఈ జిల్లాలో ఇండ్ల సంఖ్యకు మించి సుమారు 20,000 కనెక్షన్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ చెప్పినట్టు 100% ఇండ్లకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఎక్కడా లేవు. ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు జరిగిన సర్వేల్లో నల్లా కనెక్షన్లు లేవని, ఆన్లైన్లో నమోదు కాని ఇండ్లే సుమారు 2 లక్షల వరకు ఉన్నట్లుగా తెలిసింది. ఇందులో ఖమ్మం జిల్లాలో 78,000 ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.24 లక్షల వరకు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో మిషన్ భగీరథ నల్లా కలెక్షన్లు ఉన్న 1.70 లక్షల ఇండ్లు సర్వే చేస్తున్న క్రమంలో కొత్తగా 56,000 ఇండ్లను గుర్తించారు. ఇందులో కొన్ని ఇండ్లలో నల్లా కనెక్షన్లు లేకపోవడం, లేదంటే కలెక్షన్ ఉన్న ఆన్లైన్లో ఎంట్రీ కాకపోవడంతో ఇప్పుడు ఎంట్రీ చేస్తున్నారు. నల్లా కనెక్షన్ల సంఖ్యను ఎక్కువగా చూపేందుకు ఖాళీ ప్లాట్లలో నల్లా ఉన్నట్లు, ఒకే ఇంట్లో 2-3 నల్లాలు ఉన్నట్లు నమోదు చేశారు. ఇలాంటి అనేక విషయాలు ఇటీవల అంగన్వాడీలు, పంచాయతీ సెక్రటరీలు చేపట్టిన మిషన్ భగీరథ సర్వేలో వెలుగు చూస్తున్నాయి. నడుస్తున్న బోర్లు, మోతెక్కుతున్న బిల్లులు. ఇగో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన మిషన్ భగీరథ పైప్ లైన్ సరిగా లేక భగీరథ నీళ్లు అరకొరగా సప్లై అవుతున్నాయి. దీంతో చెల్పూర్లోని 4 మంచినీళ్ల బావుల ద్వారా గ్రామ ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 4 బావులపై ఏర్పాటు చేసిన 8 మోటార్లకు సంబంధించి ఈ నెలకు 1,00,000 వరకు కరెంటు బిల్లు వస్తుందని పంచాయతీ సిబ్బంది చెప్తున్నారు. ఇది మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నటువంటి పైపు. ఆ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చేటువంటి పైపు బాయిలో ఉన్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం.
గత కొన్నేళ్ళుగా గత కొన్ని రోజులుగా వీళ్ళు చేసినటువంటి తప్పులు, గత కొన్ని రోజులుగా కాలోజీ టీవీ వేదికగానే కాకుండా చాలామంది నాయకులు మొత్తుకున్నటువంటి మాట, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ఈ నీళ్ళ మీద జరిగినటువంటి తప్పుడు తడకల గురించి రోజుకో ఒక సంఘటన తప్పున, రోజుకో ఒక వార్త చొప్పున ఎన్ని బయటకు వచ్చినా ఇంకా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసే దిశగానే మాట్లాడుతూ ఉన్నది తప్ప దాన్ని కరెక్ట్ చేసుకొని మేము తప్పులు చేసినాం ఒప్పుకుంటే ఏమైతే భయ్, ఇగో ఒక మాట చాలా స్ట్రైట్గా నేను అడుగుతా, తప్పు ఒప్పుకొని అరే తప్పు చేసినాం భయ్ నెక్స్ట్ టైం మేము అధికారంలోకి వస్తే తప్పు చేయమనేటువంటి మాటతో ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే ప్రజలు హ్యాపీగా స్వీకరిస్తారు వాళ్ళని. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అపోజిషన్లోనే ఉంటే తెలంగాణకి మంచిది. అట్లా అపోజిషన్లో ఇవాళ ఉన్నది ఆ హరీష్ రావు అనేటోడు అడిగిపోయి ఏది అమరవీరుల స్తూపం ముందు కూర్చొని నేను రిజైన్ చేస్తున్నా, నువ్వు ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు రైతులకి ఏదైతే రుణమాఫీ చేస్తే నేను రిజైన్ చేసేస్తా నా సభ్యత్వానికి అనేటువంటి మాట చెప్పిండో అప్పుడే రేవంత్ రెడ్డిలో కదలిక మొదలయ్యి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీకి సంబంధించి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇది జరుగుతున్నటువంటి అంశం. కాబట్టి ప్రజలని తప్పుదోవలో పెట్టి ప్రజలను తప్పుడు దారిలో తీసుకుపోయి ప్రజల మీద అన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మిస్టేక్స్ ఇవి రోజుకోటి చొప్పున బయట పడుతూనే ఉంటాయి. ఇంకా వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఏ పనిలో చూసుకున్నా ఏ దాంట్లో చూసుకున్నా వీళ్ళు చేసినటువంటి దిక్మాలే తప్ప ఏ రకంగా ఏవి కరెక్ట్ అయినటువంటి కనబడతలేవు. బయటకు వస్తున్న భగీరథ అబద్ధాలు, నల్లా కనెక్షన్లపై నాటి సర్కార్ తప్పుడు లెక్కలు, కొన్ని జిల్లాల్లో ఇండ్ల కన్నా కనెక్షన్లే ఎక్కువ, పాత బోర్ల నీటిని భగీరథ ఖాతాలోనే వేసిర్రు, పాత బావులు బోర్ల మోటార్లకు ఒక్కో జిల్లాలో ప్రతి నెల 80 లక్షల నుంచి 2 కోట్ల దాకా బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి సర్వేలో తెలిసిన నిజాలు. నెలకు 1.5 లక్షల కరెంటు బిల్లు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో 1430 ఇండ్లు ఉండగా సుమారు 8000 జనాభా ఉంది. ఈ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు అరకొరగా సరఫరా అవుతున్నాయి. దీంతో గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు 5 బావులు 5 బోర్లను వినియోగిస్తున్నారు. వీటికి కరెంటు బిల్లు నెలకు 1,40,000 నుంచి 1,50,000 వరకు వస్తుంది. దీంతో గ్రామ పంచాయతీకి వచ్చే 15వ ఫైనాన్స్ నిధుల్లో 20% పైగా కరెంటు బిల్లులకే వెచ్చించాల్సి వస్తుంది. దీని సంగతి ఏందో చూద్దాం. రాష్ట్రంలో మిషన్ భగీరథ కింద 100కు 100% ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని, ప్రతి ఇంటికి భగీరథ నీళ్లు అందుతున్నాయని అప్పట్లో కేంద్రానికి ఇచ్చిన నివేదికలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పుకున్న గొప్పలన్నీ ఇప్పుడు తప్పులుగా తేలుతున్నాయి. ఇంట్లోకి వచ్చే నల్లా నీళ్ళన్నీ మిషన్ భగీరథ నీళ్లు కావని, బావులు బోర్ల నుంచి పంపింగ్ అవుతున్న నీళ్లను కూడా భగీరథ ఖాతాలో కలిపేశారనే సంగతి మోటార్ల కరెంటు బిల్లులు చెప్తా ఉన్నాయి.